అసెంబ్లీ ఎన్నికలకు కేరళం కాంగ్రెస్ సన్నద్ధమైంది. తాజాగా 55 మంది అభ్యర్థుల పేర్లతో కాంగ్రెస్ తొలి జాబితాని విడుదల చేసింది. కాగా తొలి జాబితాలో రమేష్ చెన్నితల, సన్నీ జోసెఫ్, కె మురళీధరన్ వంటి ప్రముఖులకు చోటు లభించింది. ఇదిలా ఉంటే కొన్ని నెలల కిందట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. కాగా అదే జోష్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ చూపించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఈసారి కాంగ్రెస్ ని గెలిపించే బాధ్యతను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కు పార్టీ అధిష్టానం అప్పగించినట్లు సమాచారం. ఏప్రిల్ 9న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కేరళం కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసింది. కేరళంలో మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కాగా 55 మంది అభ్యర్థుల పేర్లతో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసింది. వీరిలో 19 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే తొలి జాబితాలో పార్టీ సీనియర్ నేత రమేష్ చెన్నితలకు చోటు లభించింది. కాగా రమేష్ చెన్నితలకు హ్యారీపాడ్ సెగ్మెంట్ కేటాయించారు. అలాగే కేరళం కాంగ్రెస్ కమిటీ చీఫ్ సన్నీ జోసెఫ్ పేరు కూడా తొలి జాబితాలో ఉంది. ఆయనకు పెరవూర్ నియోజకవర్గం కేటాయించారు. కాగా మాజీ ముఖ్యమంత్రి కె కరుణాకరన్ కుమారుడైన కె మురళీధరన్ కు వట్టియూర్ కావు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. కాగా అభ్యర్థుల గెలుపు అవకాశాలనే ప్రామాణికంగా తీసుకున్నట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. కాగా ఈసారి ఎప్పటిలాగే సిపిఎం నాయకత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, అలాగే కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మధ్యనే ఉంది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ జోష్ మీద ఉంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. కేరళంలో కొన్ని నెలల కిందట స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు మున్సిపల్ చైర్పర్సన్లుగా, వార్డు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. దీంతో అప్పటి వరకు నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శిబిరంలో ఒక్కసారిగా జోష్ వచ్చింది. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం పట్ల ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీంతో మహాపంచాయత్ పేరుతో హస్తం పార్టీ ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాదు సదరు కార్యక్రమానికి ఏకంగా రాహుల్ గాంధీ హాజరయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్లుగా, వార్డు కౌన్సిలర్లుగా ఎన్నికైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన అభినందించారు. అలాగే స్థానిక ఎన్నికల్లో చూపించిన జోష్ను అసెంబ్లీ ఎన్నికలలో కూడా చూపించాలని కార్యకర్తలను రాహుల్ కోరారు. కాగా ఇటీవల గోల్డ్ స్కామ్ మరోసారి తెర మీదకు వచ్చింది. కేరళంను గోల్డ్ స్కామ్ కుదిపేసింది. కాగా గోల్డ్ స్కామ్ లో సిపిఎం అగ్రనేత ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పేరు వినిపించింది. దీంతో పినరాయి విజయన్ ఇమేజ్ కొంతవరకు డ్యామేజ్ అయింది. ఈ నేపథ్యంలో ఈ పరిమాణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. అలాగే కేరళం రాజకీయాలలో ఒక ట్రెండ్ నడుస్తోంది. ఒక దఫా సిపిఎం నాయకత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే మరో దఫా కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పవర్లోకి వస్తుంది. కేరళం రాజకీయాలకు సంబంధించి ఇదొక సెంటిమెంట్ కాక ఈ సెంటిమెంట్ పై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. ఇదిలా ఉంటే ఈసారి కేరళంలో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యతను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కు పార్టీ అధిష్టానం అప్పగించినట్లు సమాచారం. కేసీ వేణుగోపాల్ కేరళం వాస్తవ్యుడన్న సంగతి తెలిసిందే. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ జాతీయ వ్యవహారాల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. వీటన్నింటితో పాటు సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడుగా ఆయనకు పేరుంది. ఇదిలా ఉంటే కేరళంతో కాంగ్రెస్ పార్టీకి చాలా కాలం నుంచి అనుబంధం ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో కేరళంలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ గెలిచారు. అదే సమయాన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి కూడా ఆయన గెలుపొందారు. దీంతో ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ ఎంపీగా కొనసాగాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వయనాడ్ ఎంపీ పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు.
కాగా రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వయనాడ్ నియోజకవర్గం నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారు. అప్పటి వరకు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడూ దిగలేదు. వయనాడ్లోనే ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. వయనాడ్ నియోజకవర్గం నుంచి ప్రియాంక గెలిచారు. ఎంపీగా తొలిసారి లోక్సభలోకి ప్రియాంక అడుగుపెట్టారు. మొత్తం మీద కేరళంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది.